హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చూసే టాపిక్ వచ్చేసి పార్ట్స్, షెడ్యూల్స్, సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఈ 3 టాపిక్స్ ఈరోజు వీడియోలో చూద్దాం. తర్వాత డీటెయిలింగ్ ఇంకో వీడియోలో కావాలంటే ఆర్టికల్స్ వీటి గురించి మాట్లాడదాం. ఇప్పుడైతే వీటికి మాత్రమే కన్ఫైన్ అయ్యాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. మనకు మామూలుగా పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తము 22 ఉన్నాయి, అవునా? ఇక్కడ నేను నెంబర్డ్ అని రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. నేను నెంబర్ ఆఫ్ అని మెన్షన్ చేయలేదు. నెంబర్ ఆఫ్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 25. కానీ నెంబర్డ్ ఇప్పటికి ఎన్ని నెంబర్ ఇచ్చున్నారు అంటే 22. అడిషన్, డిలీషన్ అవేమన్నా ఉన్నా ఏలతో చూపిస్తారు. కానీ ఇక్కడ ఏంటి, కంప్లీట్గా ఇప్పుడు మనకున్న నెంబర్స్ ఏంటి అని చెప్పి. ఓకే, ఇవి కూడా నేను నార్మల్ లెటర్స్లో రాశాను, కానీ బట్ మీరు అయితే రోమన్ లెటర్స్లో రాయాలి. 3 అంటే 3 అని చెప్పి ఇట్లా. ఇవి కొంచెం ఐడియా ఉండాలన్నమాట, రైట్? ఇది ఒక డిస్క్లైమర్. ఓకే, ఫస్ట్ పార్ట్ దేని గురించి చెప్తోంది? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, అంతేనా? ఆర్టికల్స్ 1 to 4. సెకండ్ వన్ ఏంటి? సిటిజన్షిప్ 5 to 11. థర్డ్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ 12 to 35. 4 ఏంటి? డిపిఎస్పి 36 to 51. 4A ఏంటి? ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి? 51A నుంచి 51K వరకు. ఇక్కడ 1 to 51K అన్ని ఫింగర్ టిప్స్ మీద ఉండాలి ఆర్టికల్స్, రైట్? ఓకే, ఇక్కడ ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయండి. సిటిజన్షిప్లో ఆర్టికల్ 11 ఏం చెప్తోంది? పార్లమెంట్కి సోవరెన్ అథారిటీ ఇచ్చేసింది, అవునా? సిటిజన్షిప్కి సంబంధించి. మళ్ళీ మనది ఏంటి? సింగిల్ సిటిజన్షిప్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ చూస్తే ఇక్కడ కూడా ఆర్టికల్ 35 ఏంటి? పార్లమెంట్కి సుప్రీం పవర్ ఇస్తోంది, రైట్? యూనియన్ ఇట్స్ టెరిటరీ, దీంట్లో ఆర్టికల్ 3 చూసారనుకోండి, స్టేట్స్ వాటిలో అవి డివైడ్ అవ్వచ్చు, కానీ అన్నీ కూడా యూనియన్ కిందనే ఉంటాయి. ఇండిస్ట్రక్టబుల్ నేషన్ అన్నమాట మనది. డిస్ట్రక్టబుల్ స్టేట్సే కానీ ఇండిస్ట్రక్టబుల్ నేషన్, రైట్? అంటే పార్లమెంట్. మళ్ళీ దీంట్లో ఇంకో విషయం కూడా, ఇక్కడ లెజిస్లేచర్ అంటే ఏ స్టేట్ అయితే డివైడ్ చేయబోతుందో ఆ స్టేట్కి ఏమన్నా సంబంధించిన రిజల్యూషన్ అనేది వీళ్ళు కన్సిడర్ చేస్తారా అంటే చేయరు. పార్లమెంట్కి సుప్రీం పవర్స్ చూపిస్తోంది ఈ పార్ట్స్లో, ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, మనం కాన్స్టిట్యూషన్ ఎప్పుడు 3 పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఒకటి స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి, రైట్? అట్ ది సేమ్ టైం పబ్లిక్ అంటే సిటిజన్స్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఇంకొకటి కోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి, ఐ మీన్ జ్యుడిషియరీ. ఈ మూడు మూల స్తంభాలు అంటారు కదా, అట్లా 3 ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయన్నమాట. ఈ మూడిటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు కాన్స్టిట్యూషన్ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు సిటిజన్స్ అయినా కానీ వాళ్ళు ఫారినర్స్ అయినా ఎవరైనా సరే పబ్లిక్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ మనం ఈ 4 పార్ట్స్లో కవర్ చేసేస్తాం. ఓకే, సెకండ్ థింగ్ చూద్దాం. ఇప్పుడు టెరిటరీకి సంబంధించి, టెరిటరీస్ కంటే ఎట్లా అడ్మినిస్టర్ చేస్తాము అనేసి. ఒకటి పార్ట్ 5 చెప్తున్నామా యూనియన్ గురించి, పార్ట్ 6 ఏం చెప్తున్నాము? స్టేట్స్ గురించి చెప్తున్నామా? 7 లేదనుకోండి, తీసేసేయండి. 8 ఏంటి? యూటీస్ గురించి మాట్లాడుతున్నామా? 9 ఏంటి? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ మాట్లాడుతున్నామా? 10th ఏంటి? షెడ్యూల్ ఏరియాస్. ఇవి ప్రాంతాల వారీగా మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం. ఈ విషయం తెలుసుకోవాలన్నమాట. అంటే 5 నుంచి 10 వరకు ఒక సెట్ లాగా నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు 1 to 4A వరకు. ఓకే, అంటే ఎక్కడి నుంచి ఆర్టికల్స్ వస్తాయి? ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 51K వరకు కంప్లీట్గా వచ్చి ఉండాలి, రైట్? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసాము? 1 to 4A అంటే ఏంటి? ఒక టెరిటరీ ఉంది అని చెప్పాం. ఆ టెరిటరీలో ఎవరు ఉంటారు? ప్రజలేనా? కాబట్టి వాళ్ళని పార్ట్ 2 కింద మాట్లాడాం, టెరిటరీని పార్ట్ 1 కింద మాట్లాడాం. ఈ ప్రజలకి రైట్స్ ఉండాలి కదా, అదే పార్ట్ 3 కింద మాట్లాడాం. అట్లాగే ఈ ప్రజల్ని గవర్న్ చేసే అడ్మినిస్ట్రేషన్స్ అంటే గవర్నమెంట్స్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చాం. ఇవన్నీ ఉంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు ప్రజలందరూ అన్నట్టుగా. బట్ అట్ ది సేమ్ టైం ఎక్కువ లిబర్టీ ఇచ్చినా కూడా అది ప్రాబ్లం అవుతుంది అని చెప్పి పార్ట్ 5లో ఏం చేశారు? వాళ్ళకి సంబంధించిన, ఐ మీన్ పార్ట్ 5 మీన్స్ పార్ట్ 4A
ఏం చేశారు, దీనికి సంబంధించి ఫండమెంటల్ డ్యూటీస్ని విధించారు. ఓకే, ఇక్కడ వరకు ఒక సెక్టర్. ఇప్పుడు మీరు టెరిటరీస్ అన్నారు, వాటిలో ప్రజలు ఉన్నారు, ప్రజలకి ఏం కావాలో చెప్పారు. బట్ ఇవన్నీ కావాలంటే అన్నిటిని ఒకేసారిగా పెట్టి బల్క్గా మనమైతే రూల్ చేయలేం కదా. సో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్కి ఏం చేశామంటే ఈ టెరిటరీని కాస్త పార్ట్ 5 కింద యూనియన్గా మాట్లాడాం. అలాగే పార్ట్ 6 కింద స్టేట్స్ని చేసాం. 7 లేదు 8 కింద యూటీస్ కింద మాట్లాడాం. 9 కింద పంచాయతీస్ కింద మాట్లాడాం. 9A కింద మున్సిపాలిటీస్ కింద మాట్లాడాం. 9B కోఆపరేటివ్స్. 10 ఏంటి, షెడ్యూల్డ్ ఏరియాస్ కింద డివైడ్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఏం చేస్తున్నాము, పార్ట్ 11 అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కటి మీరు సైజ్ అనేది డివైడ్ చేశారు. ఒక బ్రెడ్ ముక్కే ఉంది, ఆ ముక్కని ఇట్లా డివైడ్ చేశారు, కరెక్టే. ఇప్పుడు వీటి మధ్యన ఎటువంటి సంబంధం ఉందో కూడా మీరు చెప్పాలి కదా, అదనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 5, 6, 8, 9 ఇట్లా డివైడ్ చేశారు ప్రాంతాలుగా. ఇప్పుడు 11 ఏంటి అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్. వీటి మధ్య రిలేషన్స్ ఎలా ఉండాలి, రిలేషన్స్ అంటే ఎలాంటివి అవి, లెజిస్లేటివ్ రిలేషన్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన రిలేషన్స్ ఏంటి. ఓకే, 12th వీటి మధ్యన ఫినాన్స్ రిలేషన్స్ ఉంటాయి కదా, అవి ఎలా జరగాలి అది. 13th ఏంటి, ఈ 2 స్టేట్స్ మధ్యన జరిగే ట్రేడ్కి సంబంధించి. ఇక్కడ కూడా బిట్వీన్ అనే సౌండ్ వస్తుంది చూడండి ఇంప్లిసిట్గా. 11, 12, 13 అంటే వీటి మధ్యన ఎలాంటి సంబంధం ఉండాలి అడ్మినిస్ట్రేటివ్గా. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, సెంటర్కి స్టేట్కి, అలాగే బిట్వీన్ ద సెంటర్స్ అన్నిటినీ ఒక యూనైటెడ్గా. ఇప్పుడు పూలే ఉన్నాయి, అన్నీ సపరేట్గా ఉంటే సరిపోదు కదా, వాటి అన్నిటిని ఏదో ఒక లింక్తో ఒక దారంలా గుచ్చి పెడతాం కదా. అట్ ది సేమ్ టైం అలాగే ఈ రిలేషన్స్ ఏంటంటే ఒకదానికి ఎలా లింక్ అవుతుంది అని చెప్పేది ఈ 11 నుంచి 12, 13 చెప్తాయన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నీ ఉంటే సరిపోతుందంటే మనం ఏం చెప్పాము, ఇక్కడ ఇట్లా టెరిటరీ ఉంటుంది అని ముందే చెప్పుకున్నాం, అవునా. ఆ టెరిటరీని ఇవన్నీ ప్రజలు ఇలా అనుభవించాలి అంటే ఇలా డివైడ్ చేసుకోవాలి ఏరియాని అని చెప్పాం. ఇది కరెక్టే. వీటి మధ్యన డివైడ్ చేసినంత మాత్రం సరిపోదు, ఇలాంటి రిలేషన్స్ ఇలా ఒకరికి ఇవి వీళ్ళ డ్యూటీస్ అన్నట్టుగా చెప్పాం. ఓకే, బాగుంది. మరి ఇవన్నీ ఎవరు పర్ఫామ్ చేయాలి, ఓన్లీ అక్కడ వెళ్ళేసి ఏరియాలుగా డివైడ్ చేసినంత మాత్రం వాటికి అవే పనులు చేసుకుంటాయా, చేసుకోగదాం. అంటే ఎవరు కావాలి, సర్వీసెస్ పనిచేసే వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి, అవునా. ఆ సర్వీసెస్కి సంబంధించిందే సర్వీసెస్. వీళ్ళని ఎవరు రిక్రూట్ చేయాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంతేగాని ఎవరు పడితే వాళ్ళని తీసేసుకొని, ఎందుకంటే ఇంతమంది రూల్ చేయాలంటే ఆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి కదా వీటన్నిటి మీద. కాబట్టి అలా ఎవరికి నాలెడ్జ్ ఉందో ఉన్న వాళ్ళు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ చేసి సర్వీస్లో కూర్చోబెడతారన్నమాట. వీళ్ళ ద్వారా ఈ పనులు చేస్తాం మనం. 14A ఏంటి, ట్రిబ్యునల్స్ అంటే జ్యుడిషియరీస్ ఉన్నాయి, వాటికి బర్డెన్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ట్రిబ్యునల్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ 15 చూడండి. ఇప్పుడు సర్వీసెస్ అన్నారు మీరు, బాగుంది. అందరూ వెళ్ళి ఎగ్జామే రాసుకొని వస్తామంటే మరి ప్రజల్లో వాళ్ళకున్న బాధల్ని వాళ్ళ కష్టాలని అర్థం చేసుకునే మనిషి ఎవరు ఉంటారు, ప్రజలతో డైరెక్ట్గా ప్రతిరోజు వాళ్ళతో అయితే కమ్యూనికేట్ అవుతూ ఉండలేరు కదా. సర్వీసెస్ ఏంటి, ప్రజలు వాళ్ళు మాకు ఇది కావాలి అని చెప్పి ఒక గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. కానీ పొలిటికల్ లీడర్స్ ఏంటి, ప్రజల్లోనే తిరిగి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు సర్వీసెస్ చేయాలి, వాళ్ళకి అందించాలి అంటే ఏదో ఒక చట్టానికి లోబడి చేయాలి. ఆ చట్టాన్ని చేసేది ఎవరు, పొలిటికల్ లీడర్సేనా. అంటే ఎవరైతే మన పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళందరినీ ఎవరు తీసుకురావాలి. ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లయితే సర్వీసెస్ని తీసుకొస్తుందో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. అది చెప్పడానికి అనమాట ఇంత కథ చెప్తున్నదాన్ని అంతే. ఓకే, 15 అయిపోయింది. ఇప్పుడు 16 చూద్దాం. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇలా ఏరియాస్ ఇవన్నీ అని చెప్పి, అందరూ ఒకే ఇదిలో లేరు కదా. మనకు స్వాతంత్రం వచ్చేటప్పటికి కొంతమంది హై ఇన్కమ్తో ఉన్నారు, కొంతమంది లో ఇన్కమ్తో ఉన్నారు. చాలా చాలా డిస్పారిటీస్ ఉన్నాయి ఇండియా అప్పుడు 1947 ఇండిపెండెన్స్ వచ్చేటానికి. సో 16 ఏం చేసిందంటే స్పెషల్ ప్రొవిజన్స్, కొంతమందికి స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చింది.
అంతే కదా. ఇప్పుడు క్లాస్లో ఒకడేమో టాపర్ ఉన్నాడు, ఒకడేమో బ్యాక్ బెంచ్లో ఉన్నాడు. టీచర్ ఏం చేస్తాడు? టాపరే కాబట్టి టాపర్కే సపోర్ట్ చేస్తాడా? కాదు కదా. బ్యాక్ బెంచ్లో ఎవరు ఉన్నారో అతన్ని కూడా ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆ టీచర్ సక్సెస్ అవుతాడు. సేమ్ ఇట్లే అనమాట. 17 ఏంటి? అఫీషియల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇండియా అనేది ఏంటి? ఇంత డివర్సిఫైడ్ కంట్రీ, అవునా? ఇంత డివర్సిఫైడ్ కంట్రీలో ఒకరేమో మలయాళీ మాట్లాడుతున్నారు, ఒకరేమో తెలుగు మాట్లాడుతున్నారు, ఒకరేమో తమిళ్ మాట్లాడుతున్నారు, ఇంకెవరేమో భోజ్పురి మాట్లాడుతున్నారు, ఇంకొకరేమో హిందీ మాట్లాడుతున్నారు. ఇంకా నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్తే అది ఇంకొక లాంగ్వేజ్ ఉంటుంది. బట్ వీళ్ళందరినీ కనెక్ట్ చేయాలి కదా. ఎట్లా కనెక్ట్ చేయాలి? ఒక చట్టమే రూపొందించారు. ఆ చట్టం దేశంలో ఉన్న అందరి కోసమో కదా, ఏ ఒక్కరి కోసమో కాదు కదా. మరి అందరికీ అర్థం అవ్వాలంటే ఒక లాంగ్వేజ్ ఉండాలి కదా. ఎందుకంటే కమ్యూనికేట్ చేసుకోవాలి ఒకరికొకరు. సో దానికి సంబంధించి అఫీషియల్ లాంగ్వేజ్ అని తీసుకొచ్చారనమాట. ఇక్కడ నేను అఫీషియల్ లాంగ్వేజ్ అంటున్నా, నేషనల్ లాంగ్వేజ్ అనలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్. 18 అన్నీ అనుకున్నాము, ఇలా చేస్తాము, కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కూడా రావచ్చు కదా. అది యుద్ధమైన వేరే దేశం మన మీదైనా రావచ్చు, లేకపోతే మనల్లోనే ఇంటర్నల్గా ఏదైనా తిరుగుబాట్లు జరగచ్చు కదా. అప్పుడు ఆల్రెడీ జరిగాయి కదా. ఫ్రెంచ్ రివల్యూషన్ కానీ, రష్యాకి సంబంధించింది కానీ చాలా చాలా చూసింది అప్పటికే ఈ ప్రపంచం. అందులోనూ వరల్డ్ వార్స్ చూసింది. ఇవన్నీ చూడండి ఏం కాదు కదా. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి ఎన్నో రివల్యూషన్స్ ప్రపంచం అంతా జరుగున్నాయి. ఓకే. అప్పట్లో ఒక కోట్ కూడా ఉండే, శ్రీశ్రీ గారు అనేవాళ్ళు అనమాట. ఏ దేశం చూసినా ఏమున్నది, పరజాతి పరాయణత్వం అన్నట్టుగా సంథింగ్ లైన్స్ ఉండేటివి. అంటే ఏ దేశమైనా సరే యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి ప్రతి దేశానికి తెలుసు. అందుకని ఏదైనా సిచ్యువేషన్ అనేది బ్యాక్ ఫైర్ అయినప్పుడు మళ్ళీ కంట్రోల్ తీసుకోవాలంటే కంట్రీ మీద అని చెప్పి ఇదిగోండి ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి పెట్టారు. ఓకే. 19 ఇవన్నీ చేసాము. ఇంకా ఏమైనా కొన్ని టాపిక్స్ మిగిలిపోయి ఉండొచ్చు కదా. సో అంటే సబ్జెక్ట్స్ ఇంకా వీటిలో స్పెసిఫిక్గా చెప్పలేనివి అలాంటివన్నీ మిస్లీనియస్ కింద ఇచ్చామన్నమాట. నెక్స్ట్ 20 మిస్లీనియస్ కింద టాపిక్స్ అన్నీ అయిపోయింది. ఇది ఏంటి? ఈ రోజుకి అంటే 1950 టైంకి ఈ కాన్స్టిట్యూషన్ వచ్చేటప్పటికి ఈ పరిస్థితులకు అనుగుణంగా మేము రాసాం. కానీ మా తర్వాత వచ్చే తరాలు వాళ్ళ అభీష్టాల మేరకు ఆ రోజుకి సమాజం ఎలా మారుతుందో తెలియదు కదా. సో ఆ రోజు సమాజానికి తగినట్టుగా ఈ కాన్స్టిట్యూషన్ని మార్చుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నాం అని చెప్పి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనే ఒక ప్రొవిజన్ కూడా పెట్టామన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. నెక్స్ట్ ఏంటి? 21 ఏం చేశారు? మనం 1950 టైంకి కాన్స్టిట్యూషన్ తెచ్చేద్దామని చెప్పి ప్రిపేర్ చేసేసారు. కానీ అప్పుడు అన్ని ప్లేసెస్కి ఈక్వల్గా ఏమంటారు డిస్ట్రిబ్యూషన్ అనేది జరగలేదన్నమాట. కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఇవ్వాల్సి వచ్చింది. లైక్ అంటే తర్వాత ఈవెన్ సపోజ్ జమ్మూ కాశ్మీర్ తీసుకున్నాడు అనుకోండి, మన డ్రాఫ్టింగ్ చేసేటప్పుడే జమ్మూ కాశ్మీర్కి ఈ ఇష్యూ వచ్చింది. సో అప్పుడు ఏం చేసాం? 370 పెట్టాం. తర్వాత ఏమైంది? జయాంధ్ర మూమెంట్, తెలంగాణ మూమెంట్ ఇవి జరిగినప్పుడు ఏమైంది? 371D ఇచ్చాం. స్పెషల్ ప్రొవిజన్స్ ఏపీకి సంబంధించి ఇచ్చాం. అలాగే మహారాష్ట్రకి, గుజరాత్కి ఇచ్చాము, కర్ణాటకకి ఇచ్చాము, అరుణాచల్ ప్రదేశ్కి ఇచ్చాము, గోవాకి ఇచ్చాము, సిక్కింకి ఇచ్చాము. అట్లా చాలా చాలా స్టేట్స్కి ఇచ్చాం కదా. వాటి కండిషన్స్ బట్టి అట్లా టెంపరీ, ట్రాన్సిషనల్, స్పెషల్ ప్రొవిజన్స్ ఇది 721లో చెప్పాం. 22 ఏంటి అంటే 22కి ఏంటంటే షార్ట్ టైటిల్. ఈ కాన్స్టిట్యూషన్ అంతా రాసేసాం. ఈ షార్ట్ టైటిల్ అనే ఒక టైటిల్ ఇస్తున్నాం ఈ రాసిన కాన్స్టిట్యూషన్కి. అట్ ది సేమ్ టైం ఈ సౌండ్ ఆగేటట్లేదు, సరే షార్ట్ టైటిల్ ఇచ్చి దాన్ని ఏమంటున్నాము, అది కమెన్స్మెంట్ ఏ రోజు నుంచి అవుతుందో చెప్తున్నాం. అట్ ది సేమ్ టైం ఏమంటున్నాం, అథారిటేటివ్ టెక్స్ట్ అనేది హిందీ అని కూడా మెన్షన్ చేసాం. ఓకే. ఇట్లా క్లాసిఫై చేయండి. పార్ట్స్ అన్నీ కొంచెం ఈజీగా గుర్తుంటాయి. మనకి ఏంటంటే మనం రాసేది ఇంత పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ సబ్జెక్టు ఏ పార్ట్ అనేది నేర్చుకోవడంతో పాటు ఆర్టికల్స్ కూడా స్పెసిఫిక్గా నేర్చుకోవాలి. ఏ మినిట్లో అడిగినా మీరు క్లారిటీగా చెప్పే విధంగా ఉండాలి. ఏముంది, ఇది కరెక్ట్గా చూస్తే ఇదంతా మనం డే టు డే లైఫ్లో చూసేటివే, ఇంకొంచెం స్పెసిఫిక్గా చూస్తాం. ఓకే. ఇది కాన్స్టిట్యూషన్ ఏదో సబ్జెక్ట్గా ఒక ఎగ్జామ్కి అన్నట్టే కాకుండా ఇది మనకేదైనా ఇష్యూ వచ్చినా మన భారతదేశము ఏమి ఇచ్చింది రాజ్యాంగము,
మనకి ఏ హక్కులు ఉన్నాయి మనల్ని మనం కాపాడుకోవడానికి అని చెప్పి ఒక బ్రాడ్ ప్రాస్పెక్ట్లో చూడండి. ఒక నక్సలైట్ ఇష్యూనే వచ్చింది, అక్కడ ఏంటి వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, లేకపోతే ఒక టెర్రరిజం వచ్చింది, అదైనా పోనీ మన దరిద్రం కొద్దీ మనల్నే అరెస్ట్ చేశారనుకోండి, అప్పుడు మనకి ఎలాంటి రక్షణ ఉంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా దానికి నచ్చంది మీరు చేస్తున్నారు అనుకుందాం, నచ్చంది మీరు చేస్తున్నట్టు గవర్నమెంట్ కూడా ఒక్కొక్కసారి తప్పుడుగా డెసిషన్ తీసుకోవచ్చు. అంటే మెజారిటీ వాళ్ళు ఆ తీసుకున్న చట్టాన్ని యాక్సెప్ట్ చేయకుండా పోవచ్చు, కానీ మీరు రైట్ సైడ్ నిలబడవచ్చు. సంథింగ్ లైక్ అప్పుడు ఎమర్జెన్సీ టైంలో కమ్యూనిస్ట్ని, అపోజిషన్ పార్టీస్ని, మీడియాని ఇట్లా అందరినీ అరెస్ట్ చేయడము ఇవన్నీ చేశారు కదా. అంటే అక్రమ కేసులు కూడా ఈ రోజుల్లో తెలియనివి ఏం కాదు అందరికీ, ఇలాంటివి కూడా జరిగి ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఎలా మిమ్మల్ని రక్షించుకోవచ్చు? ఎందుకంటే ఈ లైఫ్ మీది, మీకు మీ ఓన్ మీ ఒక శాంటిటీ ఉంది. ఈ లైఫ్ని ఇంకెవరో తీసుకోలేరు. ఇది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా సంతోషంగా ఈ సమాజంలో గడపడానికి ఈ రాజ్యాంగం ఇవన్నీ ప్రొవైడ్ చేసింది అనమాట. అంత బ్రాడ్ కాన్సెప్ట్లో ఆలోచించండి, ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. రైట్, ఇప్పటికి 1 to 4A చూసాం. ఇప్పుడు 5 చూడండి. యూనియన్ అనేది పార్ట్ 5. దీంట్లో చాప్టర్ 1 ఏంటి? ది ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు యూనియన్ అని 52 to 151 ఇది ఎవరైనా రాస్తారు, మీరు ఇంకొక లెవెల్ ఎక్కువ వెళ్ళి మాట్లాడాలి. అది ఎగ్జిక్యూటివ్ 52 to 78, పార్లమెంట్ 79 to 122, 123 లెజిస్లేటివ్ మేకింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఆర్డినెన్సేనా. యూనియన్ జ్యుడిషియరీ 124 to 147, కాగ్ 148 to 151. రైట్, కాగ్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు యూనియన్లో, గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ పార్ట్ 6 ఏంటి? ఇంకా స్టేట్స్ అన్నమాట. స్టేట్స్ జనరల్ 150 ఇచ్చాం. సరే, ఎగ్జిక్యూటివ్ చూడండి 153 to 167, సేమ్ స్ట్రక్చర్ అక్కడ ఇక్కడ ఉంటుంది, ఒక్క చిన్న వేరియేషన్ ఉంటుంది, ఇక్కడ చూద్దాం ఇది కూడా. నెక్స్ట్ స్టేట్ లెజిస్లేచర్ 168 to 212, లెజిస్లేటింగ్ మేకింగ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ 213, అదే ప్రెసిడెంట్ అయితే 123. అబ్జర్వ్ చేశారా నెంబర్స్? అక్కడ సుప్రీంకోర్టు యూనియన్ జ్యుడిషియరీ అన్నారు, ఇక్కడ సుప్రీంకోర్టు అనే పదం వాడలేదు. అబ్జర్వ్ చేయండి, యూనియన్ జ్యుడిషియరీని రాశారు, అంటే ఇద్దరికి సంబంధించింది అది. ది హైకోర్ట్స్ 214 to 232, స్టేట్లో అపెక్స్ ఎవరు? హైకోర్టేనా. తర్వాత ఎవరు? అక్కడైతే ఏం మెన్షన్ చేశారు? కాగ్. బట్ ఇక్కడ ఏంటంటే సబార్డినేట్ కోర్ట్స్ 233 to 237. రైట్, నెక్స్ట్ స్టేట్స్ ఇన్ పార్ట్ బి, ఇది రిమూవ్ చేసేసారు, ఇది లేదు, బట్ ఇక్కడ తెలియాలి కాబట్టి ఇది మెన్షన్ చేశాను అనమాట. పార్ట్ బిలో ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ కింద స్టేట్స్ ఉండేటివి 238 ఆర్టికల్లో. తర్వాత మనం ఏం చేసాం? 1956లో రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ చేసాం కదా, ఫజల్ అలీ కమిషన్ మీద. తర్వాత ఏమైంది? ఇవన్నీ తీసేసి మనం స్టేట్స్ మనం ఓన్గా చేసామన్నమాట. 14 స్టేట్స్ 6 యూటీస్ పెట్టేసి అట్లా చేసిన తర్వాత ఈ 7th పార్ట్ అనే దాన్ని ఓమిట్ చేసేసారనమాట. ఓకే, నెక్స్ట్ 8 యూటీస్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడైతే ఏంటి? ఇండియాలో ప్రజెంట్ 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో యూటీస్ 239 to 247, అంటే వాటి గవర్నెన్స్ ఎలా జరగాలి, వాటికి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉండాలా, అంటే చట్టసభలు ఉంటాయా, ఉంటే వాటికి చీఫ్ మినిస్టర్ ఎలా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎలా అన్నీ మాట్లాడుతుంది అనమాట ఈ 3 ఆర్టికల్స్ 239 to 242. ఓకే, నెక్స్ట్ పంచాయత్స్ 243 to 243 ఓ మున్సిపాలిటీస్ 243P to 243 జడ్జి, కోఆపరేటివ్స్ 243 ZH to 243 ZT, హైట్ అన్నట్టుందా, HT. నెక్స్ట్ 10 షెడ్యూల్ ఏరియాస్ 244 to 244A, ఇక్కడ 244A మాత్రమే అడిషనల్గా ఇన్సర్ట్ చేశారు. ఈ విషయం చూడండి జాగ్రత్తగా, కొన్ని దగ్గరలో ఏలు బీలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏ. రైట్, ఇప్పుడు రిలేషన్స్లోకి వెళ్దాం. సెంటర్ స్టేట్ రిలేషన్స్ అన్నప్పుడు ఏం మాట్లాడుతుందో చూద్దాం. సెంటర్ స్టేట్కి ఎలాంటి రిలేషన్స్ ఉంటాయని చెప్పా. లెజిస్లేటివ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంది. ఓకే, 245 to 255. సెంటరు స్టేటు లెజిస్లేటివ్ అన్నప్పుడే మీకు ఇంకో పదం గుర్తు రావాలి, డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనే పదం కూడా గుర్తు రావాలి. రైట్, అవి గుర్తొస్తే ఈ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్ వీటి మీద గ్రిప్ వస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ 256 to 263. రైట్, 12th పార్ట్ ఫినాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్, సూట్స్.
ఎక్కడి నుంచి అంట 264 నుంచి 300A. 300Aకి మనకు స్పెషల్గా ప్రొవిజన్ ఉందా? ఏంటిది? ప్రాపర్టీ రైటేనా? ఫస్ట్ ఎక్కడుండే ఇది 19(1)Fలో ఉండింది, అవునా? రైట్. దాన్ని ఏం చేశారు? 19(1)F ఉంది, అలాగే 31 కూడా ఉంది. దీన్ని ఏం చేశారు? 44th అమెండ్మెంట్ ద్వారా 1978లో జనతా గవర్నమెంట్ ఏం చేసింది? తీసుకొచ్చి 12th పార్ట్లో పెట్టింది. అంటే ఇది ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ లీగల్ రైట్ మాత్రమే అనమాట, ఫండమెంటల్ రైట్ అయితే కాదు. సరే, ఫైనాన్స్కి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 264 to 290. బారోయింగ్స్ సెంటర్ అయితే ఎట్లా, స్టేట్ అయితే ఎట్లా? 291 నుంచి 292 వరకు. ఓకే. తర్వాత ప్రాపర్టీస్, కాంట్రాక్ట్స్, రైట్స్, లయబిలిటీస్, ఆబ్లిగేషన్స్, సూట్స్, వీటన్నిటి గురించి 293 నుంచి 300 వరకు. ఇప్పుడు ఒక కాంట్రాక్టే ఉంది, మీరు స్టేట్ గవర్నమెంట్లో చేస్తున్నారనుకోండి. స్టేట్ గవర్నమెంట్లో జరిగే వర్క్స్ అన్నీ ఎవరి పేరు మీద జరుగుతాయి? గవర్నర్ పేరు మీద జరుగుతుంది. మీరు ఒకవేళ కాంట్రాక్టర్ కానీ వర్క్ చేయలేదనుకోండి, అప్పుడు పోయి గవర్నర్ మీద అని చెప్పాక దాన్ని సూట్ వేస్తున్నాడు. సో ఎవరెవరి మీద, ఇప్పుడు ఈవెన్ మీరు ఒక మున్సిపాలిటీలో వర్క్ చేసి ఆపేసినా సరే, ఎవరి మీద కోర్టులో పిలిచి అడగాలి. పోయి అక్కడున్న ఆ మినిట్లో ఉన్న ఆ ఎంప్లాయీని అడుగుతామా అంటే? ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. అన్నీ పోయి, ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు ఆ ఎంప్లాయీని ఉండొచ్చు, తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయి ఉండొచ్చు, అప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయాలి? అన్నీ ఉంది కదా ప్రొసీజరల్గా. సో అవన్నీ మాట్లాడుతుంది అనమాట ఇక్కడ 293. ఇవన్నీ చెప్తుంది ఎవరికెవరికి ఎంతెంత లయబిలిటీస్ ఉన్నాయి ఏంటి అని. నెక్స్ట్ ట్రేడ్, కామర్సు, ఇంటర్కోర్స్ విత్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఇండియా. మీరు ఇంటర్ స్టేట్లో కూడా ఇప్పుడు గూడ్స్, సర్వీస్ అవన్నీ విత్ ఇన్ ది స్టేట్లో ప్రొడ్యూస్ చేసి, ఇప్పుడు ఏపీనే ఉంది, గోదావరి డిస్ట్రిక్ట్స్లో బియ్యం బాగా పండిస్తారు, ప్యాడీ. అందుకని చెప్పి మొత్తం పండించిన ప్యాడీ అంతా మనమే తింటామా? లేదు కదా. పక్కన స్టేట్స్ కూడా ఇక్కడ డెఫిసిట్ ఉన్నాయి, వాటన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. మరి అప్పుడు నీ స్టేట్లో అయితే నీ స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది, పక్క స్టేట్ కాబట్టి పక్క స్టేట్ వాడు చూస్తాడు. మరి మీ ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా, ఇది ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? సో వాటికి సంబంధించి 301, 307 ఇవన్నీ మన కాన్స్టిట్యూషనల్ మెంబర్స్, అంటే ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్న థింకర్స్ ఎంత గ్రేట్గా ఆలోచించారు కదా. ఇప్పుడు ఇంత కరెక్ట్ ఒక్కరి నీకు ఇది అని చెప్పి రైట్స్ డివైడ్ చేస్తేనే ఇన్ని గొడవలు వస్తున్నాయి. ఒకవేళ ఈ మాత్రం కూడా రాయకపోతే అప్పుడు ఏమై ఉండేది? ప్రతిసారి వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో రోజు ఇవే గొడవలు అయ్యేటివి. ఇంకా ఇట్లా గొడవలు పడుతూ ఉంటే ఇంకా గవర్నెన్స్ మీద వీళ్ళు ఏం కాన్సన్ట్రేషన్ చేస్తారు? ఓకే, రైట్. ఇది వీటి మధ్య ఉన్న రిలేషన్స్ అని చెప్పాము. వీటి మధ్యన ఎలాంటి సర్వీసెస్ ఉండాలి అనేది ఇక్కడ మాట్లాడుతున్నాం. 308 to 323 సర్వీసెస్, 308 to 314 యూనియన్కి ఉంటుంది, స్టేట్కి సంబంధించి ఇక్కడే చెప్పేశారనమాట, బోత్ యూనియన్కి స్టేట్కి. ఓకే, సరే. వీటికి సంబంధించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ 305, 315, 323 యూపీఎస్సి, ఎస్పీఎస్సీస్ అంటే స్టేట్ లెవెల్లోటి, అంటే మన ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి లాంటివి సంబంధించి. నెక్స్ట్ ట్రిబ్యునల్స్ 323A to B. ఇక్కడ చూస్తే రెండు కొత్తవే, A, B 2 ఆర్టికల్స్. అసలు పార్టే కొత్తది చెప్పాలంటే 14A ద్వారా తీసుకొచ్చాం. ఓకే, రైట్. ఇప్పుడు వచ్చారు ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ ఎక్కడి నుంచి? 324 నుంచి 329A వరకు. స్పెషల్ ప్రొవిజన్స్ 330 నుంచి 342. అఫీషియల్ లాంగ్వేజ్ 343 నుంచి 351 వరకు. ఈ అఫీషియల్ లాంగ్వేజ్ని ఎట్లా? లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్, సెంటర్కి ఒక యూనియన్ ఉండాలి కదా లాంగ్వేజ్, అది అంట. తర్వాత రీజనల్ లాంగ్వేజెస్, మనము స్టేట్ లెవెల్లో ఉన్నవి రీజనల్ లాంగ్వేజెస్. వీళ్ళందరూ కాకుండా ఇవన్నీ ఏంటి? యూనియన్ కానీ రీజనల్ అనేవి సెంటర్ దగ్గర ఉన్నది, స్టేట్ దగ్గర ఉన్నది చెప్పింది. ఇంకా జుడిషియరీ గురించి కూడా మాట్లాడాలి కదా. సో సుప్రీంకోర్టు, హైకోర్టు గురించి మాట్లాడింది. ఇంకా ఏమన్నా ఉంటే స్పెషల్ డైరెక్టివ్స్. ఇది. నెక్స్ట్ 18th ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఖచ్చితంగా 352 అంటే ఏంటో తెలిసి ఉండాలి, 356 అంటే ఏంటో తెలిసి ఉండాలి, 360 అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఈ టైంలో స్టేట్స్ మీద ఏంటి ఇంపాక్ట్ అంటే, వాటి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయా, పోతాయా అంటే ఏమవుతుంది అని చెప్పే అర్థము. ఓకే, నెక్స్ట్ అలాగే సిటిజన్స్ వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఏమవుతాయి, ఈ విషయం కూడా మనం చూడాలి. ఆ టైంలో జుడిషియరీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నీ కాన్సిక్వెన్స్ తెలుసుకోవాలి. ఏం జరుగుతుందో, ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలి.
ఏ పార్టీ ఎప్పుడు ఎలా బిహేవ్ చేసింది, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు, కండిషన్స్ ఏంటో కూడా క్లారిటీగా నేర్చుకోవాలి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఇంకా స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే పని అయితే మనము 356 గురించి మస్ట్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ మిసిలీనియస్ 361 నుంచి 367 వరకు ఎవరెవరికి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇమ్యూనిటీ ఉంది, ప్రివిలేజెస్ ఉన్నాయి, అన్నీ వస్తాయి. ఒకసారి 361 టు 367 చూడండి. 366లో ఏముంటాయి, అన్ని డెఫినేషన్స్ అయినా అవే కదా మనకి ఇప్పుడు నేషనల్ ఎన్సీబీసీ టైంలో కూడా 366 గురించి మాట్లాడాం. ఓకే, నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆర్టికల్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. కొంచెం అర్థం చేసుకుని ప్రొసీజర్ అది కాంప్లికేటెడ్గా ఉంటుంది, బట్ 368 అనేది ఒక బ్రహ్మాస్త్రం చెప్పాలంటే పార్లమెంట్కి. నెక్స్ట్ టెంపరీ ట్రాన్సిషన్ స్పెషల్ ప్రొవిజన్ 369 టు 392 మన ఏపీకి 370 ఆర్టికల్ అన్నీ ఇక్కడైనా. నెక్స్ట్ షార్ట్ టైటిల్ కమెన్స్మెంట్ ఎప్పటి నుంచి వస్తుంది, అథారిటీ టు టెక్స్ట్ ఇన్ హిందీ, రిపీల్స్ అన్నీ కలిపి 393 టు 395 పెట్టారు. ఇదండి 1 to 22 మన పార్ట్స్ అన్నీ. ఒక్కసారి ఇక్కడ కొన్ని పార్ట్స్ని యాడ్ చేసాం, కొన్ని పార్ట్స్ డిలీట్ చేసాం కదా, వాటికి సంబంధించిన అమెండ్మెంట్స్ అన్నీ ఇక్కడ రాసాను చూడండి. 7th పార్ట్ డిలీట్ చేశానని చెప్పా. ఏంటి 7th పార్ట్ బి అనే స్టేట్స్ ఉన్నాయి, ఎక్కడ షెడ్యూల్ 1లో అప్పుడు మెన్షన్ చేస్తున్నారనమాట. వాటిని డిలీట్ చేశారన్న. ఏ అమెండ్మెంట్తో? 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1956. దీని ద్వారా ఇంకో ప్రొవిజన్ కూడా ఉంది. 7th అంటే ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసినప్పుడు ఒక ప్రొవిజనే కాదు కదా, ఇందని పెడతారు కదా, అట్లా ఇంకొకటి కూడా ఏంటి ప్రామినెంట్గా గుర్తు చేసుకోండి, గవర్నర్ ఒక స్టేట్కే కాదు మోర్ దాన్ 1 స్టేట్కి కూడా వర్క్ చేయొచ్చు అని కూడా ఉంది. ఓకే, గుర్తు రావాలన్నీ. ఓకే, పార్ట్ 4A, పార్ట్ 14A. 4A ఏం చెప్తోంది, ఫండమెంటల్ డ్యూటీసేనా. 14A ఏం చెప్తోంది మీకు, ట్రిబ్యునల్సేనా. ఇప్పుడు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976లో చేశారు. ఒకసారి ఆలోచించండి, 1976 టైంలో ఇది వచ్చింది అంటే ఎవరు చేశారు ఇది? ఇందిరాగాంధీ గవర్నమెంట్ చేసింది. ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ చేసినప్పుడు ఎలాంటి నేచర్ ఉందో చూడండి. ఇక్కడ పార్ట్స్కి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, ట్రిబ్యునల్స్ ఉంది. అప్పుడు అర్థమవుతుంది, ఓకే ఇది వీళ్ళ టైంలో వీళ్ళు చేశారా అని క్లారిటీ వస్తుంది. పార్ట్ 9A ఎవరు? 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1992. ఎవరి టైం అది? పివి నరసింహారావు గారి టైం. ఓకే, 9 కూడా ఆయనే. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1992 ఎవరు? పివి నరసింహారావు గారే. అప్పుడేంటి? పంచాయతీలు. 9B ఏంటి? 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2011. చాలా 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 ఇంపార్టెంట్. ఇది కోఆపరేటివ్కి సంబంధించిన పార్ట్. కోఆపరేటివ్స్ ఇంకా ఎక్కడ మాట్లాడాం? 19(1)Bలో మాట్లాడామా, అలాగే డిపిఎస్పిస్లో కూడా మాట్లాడాం కోఆపరేటివ్స్. ఓకే రైట్, ఇది పార్ట్స్కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు షెడ్యూల్స్ చూద్దాం ఒకసారి. యాక్చువల్గా పార్ట్స్, షెడ్యూల్స్ ఇంత ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలియకుండా ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. కానీ ఒక దగ్గర ఉందనుకోండి, అన్నీ ఏదైనా ఒక చిన్నది మిస్ అయినా కూడా మనం ఇక్కడ రెక్టిఫై చేయొచ్చు కదా అని చెప్పి వీడియో చేయడం అన్నమాట. ఓకే, షెడ్యూల్స్ చూద్దాం. ఫస్ట్ షెడ్యూల్ ఏంటి? నేమ్ ఆఫ్ స్టేట్స్ అండ్ దైర్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. ఇది అస్సలు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా మనం. ఓకే, నేమ్ ఆఫ్ స్టేట్స్ అండ్ దేర్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. ఓకే, నెక్స్ట్ 4th షెడ్యూల్ చూడండి. అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ, స్టేట్స్, యూనియన్. మొత్తం ఎన్ని ఉంటాయి స్టేట్స్కి యూనియన్ కలిపి? 238 ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 7th షెడ్యూల్ చూద్దాం చూడండి. డివిజన్ ఆఫ్ పవర్స్. యూనియన్ లిస్ట్ 98, స్టేట్ లిస్ట్ 59, కంకరెంట్ లిస్టు 52, 47 ఉండేటివి 52 అయ్యింది. అదే స్టేట్ లిస్ట్ అయితే చూడండి తగ్గింది, 66 ఉంటే 59కి వచ్చింది. ఓకే, సెంటరు 97 ఉంటే 98కి పెరిగింది. ఈ నెంబర్స్ చాలా దగ్గర వేరీ అయ్యింది, బట్ ఇది లక్ష్మీకాంత్ నుంచి తీసుకుంది నేను. ఏదైనా ఉంటే ఇక్కడ కరెక్షన్స్ ఉన్నప్పుడల్లా మీరు దీన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి. రైట్, ఓకే. ఇప్పుడు బాగా కాంట్రవర్సీ ఉన్న షెడ్యూల్ చూద్దాం. అప్పుడు అంటే ఇప్పుడు మనకు కొంచెం అంత ఇంపాక్ట్ లేదు, కానీ ఇంతకు ముందైతే చాలా ఇంపాక్ట్ ఉండే కదా. ల్యాండ్ రిఫార్మ్స్. ఏ ఆర్టికల్? 31B నేనా?
ఉమ్. ఈ కేసెస్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కేశవానంద భారతి కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1973. డేట్ అస్సలు మర్చిపోకూడదు. కొన్ని ల్యాండ్ మార్క్ కేసెస్కి డేట్ మర్చిపోకూడదు. ఓకే. వామన్ రావు కేసు ఐఆర్ కోహ్లో కన్నా ముందు వచ్చింది, కానీ ఐఆర్ కోహ్లో అనేది చాలా ల్యాండ్ మార్క్ కేసు కూడా. ఇది 2007లో వచ్చింది, ఐఆర్ కోహ్లో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు ప్రకారం ఏం చెప్పారు, April 23, 1973 అనే డేట్ని కట్ ఆఫ్ పెట్టుకుందాం. ఈ డేట్ తర్వాత మీరేమేమైతే ఈ ల్యాండ్ రిఫార్మ్స్లో పోయి యాడ్ చేశారో వాటన్నిటిని కూడా మేము జ్యుడిషియల్ రివ్యూ చేస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు ఒక హిస్టారికల్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే 9th షెడ్యూల్ మీద ఎన్ని కేసెస్ ఫైల్ అయ్యాయంటే అన్ని కేసెస్ ఫైల్ అయ్యేటప్పుడు ప్రాపర్టీ ఇష్యూస్ అన్నీ దీనికి సంబంధించిందేనా. ఈ గోల్ తట్టుకోలేకే కదా 44th అమెండ్మెంట్ తీసుకొని 1978లో ఏం చేశారు, తీసుకెళ్ళి ఈ 19(1)Fని అలాగే ఈ 31ని తీసుకుపోయి ఎక్కడ పెట్టారు, Part 12లో 300A కింద పెట్టారు. అవునా, లీగల్ రైట్ చేశారు. ఇప్పటికీ లీగల్ రైటే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం ఎప్పుడు ఇదే డిస్ప్యూట్ స్టార్ట్ అయింది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 అప్పుడు స్టార్ట్ అయింది, గుర్తుందా. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు చేసిన యాక్ట్ 200 సంవత్సరాలు మన ఇండియాలో చలామణిలో ఉన్నింది. కానీ అప్పుడేంటి, రీహాబిలిటేషన్ కానీ వాళ్ళకి సరైన కాంపన్సేషన్స్ ఇవన్నీ ఉండేటివి కాదు. బట్ LARR 2013లో ఫస్ట్ టైం ఈ కాంపన్సేషన్స్ తగిన నిబంధనలన్నీ మాట్లాడారనమాట ఆ టైంలో కూడా. ఇప్పటికైనా ఏంటి, పబ్లిక్ పర్పస్ కోసము అనే రీజన్ మీద ఎవరి ఆస్తి అయినా, ఈవెన్ ప్రైవేట్ పర్సన్ అయినా సరే, మీరు మీ ఆస్తిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే రైట్ ఖచ్చితంగా గవర్నమెంట్కి ఉంది. దాన్ని ఎవ్వరం ఆపలేము. ఈవెన్ కోర్టుకి వెళ్ళినా మనకు కొంచెం కాంపన్సేషన్ పెంచండి ఇలా మాట్లాడగలం, కానీ వాళ్ళకి తీసుకునే రైట్ లేదని అయితే చెప్పలేము. ఈవెన్ మనది ప్రైవేట్ ప్రాపర్టీ అయినప్పటికీ. కానీ ఇక్కడ మనకిచ్చిన ప్రొవిజన్ ఏంటంటే రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. అట్ ది సేమ్ టైం మీకు ఇచ్చే కాంపన్సేషన్ విషయాలు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం అనమాట. ఎందుకంటే ఇది మనం బ్రిటిష్ గవర్నమెంట్ లాగా ఒక డిక్టేటర్షిప్ అయితే లేదు కదా. ఇది మన ప్రజాస్వామ్యం, మన పార్లమెంటరీ డెమోక్రసీ. కాబట్టి మనకు తగినట్టుగా మన శాసనాలు రూపొందించాలి. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ 9th షెడ్యూల్కి సంబంధించి అప్పుడేంటి గొడవలు, ఇప్పుడేంటి గొడవలు అనే విషయాన్ని గురించి చెప్పడానికి పెట్టారు. తమిళనాడు కూడా రిజర్వేషన్ 50% ఎక్కువ ఉన్నాయి వాళ్ళవి, కానీ వాళ్ళది ఎక్కడుంది, ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఈ 9th షెడ్యూల్లో ఉందన్నమాట. ఈ 9th షెడ్యూల్లో ఉన్నదానికి జ్యుడిషియల్ రివ్యూ ఉంది అని చెప్పి ఫస్ట్ అమెండ్మెంట్ చేశారనమాట. ఓకే, అట్లా తీసుకొచ్చింది. కానీ వీటి మీద కాంట్రవర్సీ అయినప్పుడు జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది అని చెప్పి ఈ డేట్ April 23, 1973 నుంచి తీసుకుంటామని ఏ కేసులో చెప్పారు, కేశవానంద భారతిలోనే చెప్పారా, లేదు ఐఆర్ కోహ్లోలో చెప్పారు. ఎందుకు ఈ డేటే చెప్పారంటే ఆ రోజే కేశవానంద భారతి కేసు గురించి మాట్లాడారు కాబట్టి. కేశవానంద భారతి కేసు అంటే ఎవరు, ఆయన కేరళకు సంబంధించిన ఆయన కేసులో మాట్లాడిన అతను ఎవరు, నాని పాల్కీవాలా. ఈయన ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ లాగా ఉన్న మన ఇండియన్ లాయర్ అనమాట. ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే యాక్చువల్గా ఆయనే కరెక్ట్ ఇంటర్ప్రిటర్ అని కూడా అంటారు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి. ఎందుకంటే అంత బాగా డిబేట్స్ చేసేవాళ్ళు అనమాట. ఏదైనా కూడా మీరు డిబేట్స్ చేసిన కొద్దే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ వస్తుంది ఎప్పుడైనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి ల్యాండ్ రిఫార్మ్స్. నెక్స్ట్ బాగా ఏమంటారు న్యూస్లో ఉండే షెడ్యూల్ ఏంటి, 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం. ఎవరు తీసుకొచ్చారు, రాజీవ్ గాంధీ గారి టైంలోనే. అమెండ్మెంట్ ఏంటి, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1985, అంతేనా. తర్వాత కూడా మళ్ళీ దీనికి అమెండ్మెంట్ చేశారు. ఎప్పుడు, 91st అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2011. ఓకే, ఇది 2003, ఇది ఖచ్చితంగా గుర్తుండాలి. నేను 97 మైండ్లో పెట్టుకుంటున్నా, 2011 అంటున్నా. ఓకే, 2003 యాంటీ డిఫెక్షన్లో అస్సలు మర్చిపోకూడదు. నేను వరుసగా చెప్పలేదు, మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని డైనమిక్గా ఉన్న షెడ్యూల్స్ గురించి మాట్లాడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా సరే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనే దానికన్నా కూడా మీరు మీ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క ప్రజల యొక్క బాధలు వినేంత కటసి మీకు ఉండాలి, అంత ఎంపతి మీకు ఉండాలి. ఫస్ట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి ఆలోచించగలగాలి. ఇప్పుడు ఒక దగ్గర మీకు పోస్టింగ్ అండి, ఎప్పుడు జీవితాంతం ఆడే ఉంటుందా, ఉండదు కదా. వేరే ఏరియాస్లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఏరియాస్ అన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో
షెడ్యూల్డ్ ఏరియాస్కి సంబంధించింది, వల్నరబుల్ సెక్షన్కి సంబంధించింది, లైక్ ఉమెన్, చిల్డ్రన్, వీళ్ళందరి గురించి కూడా ఎగ్జామినర్ థింక్ చేస్తాడు. కాబట్టి వాళ్ళందరికీ సంబంధించిన ప్రొవిజన్స్ కూడా ఇస్తాడు. కాబట్టి 5th షెడ్యూల్ చూడండి, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి షెడ్యూల్ ఏరియాస్లోను, షెడ్యూల్ ట్రైబ్స్లోను. ఆర్టికల్ ఏంటిది 244. 6th షెడ్యూల్ ఏం చెప్తుందంటే అడ్మినిస్ట్రేషన్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ ఏంటి అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం అనమాట. ఇలాంటి స్టేట్స్లో ఎలా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందని ఏఎంటీఎం అని చెప్పా. ఏటీఎం సంథింగ్ ఏదో కూడా గుర్తుపెట్టుకుంటాం అందరూ, కానీ మీరైతే మర్చిపోకూడదు. ఈ 4 జిల్లాలు, 4 స్టేట్స్లో కూడా ట్రైబల్ ఏరియాస్ సంబంధించి ఉంది. ఓకే, నెక్స్ట్ హిట్టింగ్ ఏరియా ఎక్కడ ఉంటుంది అంటే లాంగ్వేజెస్. 21st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏం చెప్తోంది, 1967లో తీసుకొచ్చారు. ఓకే, సింధీని అఫీషియల్ లాంగ్వేజ్గా, సింధీని షెడ్యూల్డ్ లాంగ్వేజ్ అంటే గుర్తించారనమాట. అఫీషియల్ లాంగ్వేజ్ వేరు, షెడ్యూల్డ్ లాంగ్వేజ్ వేరు, ఈ క్లారిటీ మీకు ఉండాలి. 71st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1992 ఎవరు, నరసింహారావు గారి గవర్నమెంటేనా. కొంకిని, మణిపూరి, నేపాలి ఈ మూడింటిని యాడ్ చేశారు. 2171 92nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2003 ఏం చేశారు ఈ టైంలో వచ్చేసి అంటే బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి. 2003 అంటే ఎవరు గవర్నమెంట్, వాజ్పేయి గారి గవర్నమెంటేనా. మనం 2003తో ఇంకొకటి కూడా మాట్లాడాం విన్నాక. ఏం మాట్లాడాం, 91st అమెండ్మెంట్ ఎక్కడ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి. మెర్జరు 2/3 అయితే అది ఎక్సెప్షన్ కేసు, ఇవి మళ్ళీ యాంటీ డిఫెక్షన్ మాట్లాడినప్పుడు అక్కడ మాట్లాడతాం. బట్ ఇక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకోటి చూడండి, 96th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2011 ఏం చేశారంట, ఒడియాగా మార్చారు అని చెప్తున్నారనమాట. ఓకే, ఆ టైంకి ఎవరు ఉన్నారు, యూపీఏ 1 గవర్నమెంటేనా. యూపీఏ 1 గవర్నమెంటే. దీనికి సంబంధించి ఇంకొక ఆర్టికల్ కంటిన్యూషన్లో ఏముంది అమెండ్మెంటు, 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గుర్తుందా, 2011కి సంబంధించి. ఓకే, ఎందుకంటే ఇది అదే ఇయర్లో ఉన్నాయి కదా, అందుకని అట్లా వెనక ముందు ఉన్న అమెండ్మెంట్స్ గురించి చెప్తున్నా. రైట్, 8th షెడ్యూల్ అయిపోయింది. సరే, ఒకసారి 9th షెడ్యూల్ కూడా చూసేద్దాం, ఒక పని అయిపోతుంది. 9th షెడ్యూల్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1992 అంటే నరసింహారావు గారు ఏ టైంలో వచ్చారు, 1991లో. వచ్చిన 1 ఇయర్కే ఏంటి ఇది. 73rd అంటే మీకు ఆటోమేటిక్గా 71st రావాలి. 71st 1992 ఏం చేశారు, ఇక్కడ లాంగ్వేజెస్ని యాడ్ చేశారు. ఇదిగోండి ఇప్పుడే మాట్లాడాం కదా, కామిని, కేఎంఎన్, మన న్యూక్లియర్ రియాక్టర్ పేరు కామిని ఉంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. లేకపోతే కొంకణి, మణిపురి, నేపాలి ఎవరు, నరసింహారావు గారు గవర్నమెంట్. నరసింహారావు గారు కామిని, నరసింహారావు గారు కామిని అని గుర్తుపెట్టుకొని క్లారిటీ వస్తుంది. పంచాయత్స్కి ఎన్ని డ్యూటీస్ చెప్పారు, 29 డ్యూటీస్. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారు. ఏ ఆర్టికల్కి సంబంధించి, 243Gకి. ఇక్కడ పంచాయతీలు కూడా మీరు 243 నుంచి మొత్తం జడ్జి వరకు అన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ని ప్రతిసారి ఏ ఎలక్షన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ అట్లా అడగరు. ఇక్కడ చూడండి జీ, అప్పుడు అన్నీ రాసుకొని ఇవన్నీ మీకన్నా స్టెప్ ఎక్కువే ఉంటారు తర్వాత. ఎందుకంటే అది కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే కూడా ఒక యుద్ధం లాంటిదే. మీరు ఎంత క్లారిటీతో ఉంటారో అన్ని ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలరు. నెక్స్ట్ 12th షెడ్యూల్ మున్సిపాలిటీస్ ఎన్ని డ్యూటీస్ ఉన్నాయంట, 18 డ్యూటీస్ ఉన్నాయి వీటికి. ఎక్కడ చెప్పారు, 243Wలో చెప్పారు. ఇక్కడ ఏం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వెంటనే 73rd తర్వాత వెంటనే 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1992. రైట్, ఒక్కసారి షెడ్యూల్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. షెడ్యూల్ 1 నేమ్ ఆఫ్ స్టేట్స్ అండ్ దేర్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఎక్కడికి సంబంధించింది, ఆర్టికల్స్ 1 to 4. వాటిలో మీరు ఆల్రెడీ అక్కడ పార్ట్ 1కి సంబంధించి యూనియన్ స్టేట్స్ చదువుతారు. దానికి కంటిన్యూషన్గా ఫస్ట్ షెడ్యూల్ అనమాట. ఇక్కడ సెకండ్ షెడ్యూల్ ఏమన్నారు, ఎమల్మెంట్స్, అలవెన్సెస్, ప్రివిలేజెస్ సంబంధించి ప్రొవిజన్స్ అని చెప్పారు. ఎవరెవరికంటివి, ప్రెసిడెంట్కి, గవర్నర్కి. వీళ్ళిద్దరు ఎవరు, కాన్స్టిట్యూషన్ హెడ్సేనా. తర్వాత సుప్రీంకోర్టు స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఎక్కడ, లోక్సభ. చైర్మను, డిప్యూటీ చైర్మను, రాజ్యసభ. స్పీకరు, డిప్యూటీ స్పీకరు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. చైర్మను, డిప్యూటీ చైర్మను, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే వీళ్ళందరూ ఎవరు, ప్రిసైడింగ్ ఆఫీసర్సేనా. హెడ్ ఎవరు, కాన్స్టిట్యూషన్ హెడ్ ఈ దేశానికి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ హెడ్ ఎవరికి, బైకామరలిజం బోత్ సెంటర్ స్టేట్కి సంబంధించి ఆయా హౌస్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వీళ్ళు. అంటే మన ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వాళ్ళకి పైన అనమాట. నెక్స్ట్ ది జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ది జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్స్, ది కాగ్. ఇవన్నీ ఏంటి, కాన్స్టిట్యూషన్ బాడీసేనా.
వీటన్నిటికీ ఇవన్నీ ఏంటి చెక్స్ లాగా అనమాట, ఎగ్జిక్యూటివ్ మీద కానీ అలాగే మన లెజిస్లేషన్ మీద కానీ ఇవన్నీ చెక్స్ లాగా అనుకోండి. అంటే హెడ్స్ గురించి మాట్లాడింది సెకండ్ షెడ్యూల్, ప్రిసైడింగ్ ఆఫీసర్ల గురించి మాట్లాడింది, చెక్స్ గురించి మాట్లాడింది. నెక్స్ట్ థర్డ్ షెడ్యూల్ చూద్దాం. థర్డ్ షెడ్యూల్ ఏంటి, ఫార్మ్స్ ఆఫ్ ఓట్స్ అండ్ అఫిర్మేషన్స్. ఓట్స్ గురించి అఫిర్మేషన్స్ గురించి మాట్లాడింది. ఓట్స్ ఎవరెవరు, ఇక్కడ ఫస్ట్ 3 ఒకలాగా డివైడ్ చేయండి, తర్వాత లాస్ట్ 3 ఒకలాగా డివైడ్ చేయండి. క్లారిటీ ఉంటుంది. ఒక్క నిమిషం. ఫస్ట్ 3 డివైడ్ చేసేసారు కదా, 5 వరకు ఒక లైన్ తీసుకోండి, తర్వాత మళ్ళీ ఒక 3 మీద. ఇప్పుడు చూడండి, అర్థమైపోతుంది సింపుల్గా. యూనియన్ మినిస్టర్స్, క్యాండిడేట్స్ ఫర్ ఎలక్షన్ టు ద పార్లమెంట్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. మీరు నామినేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఎలక్టోరల్ వీళ్ళకి సంబంధించే కదా మనము మన పత్రాన్ని, అంటే ఇదిగోండి నేను నామినేషన్ వేస్తున్నా అని చెప్పి అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తాం కదా, అప్పుడు ఒక ఓట్ చేపిస్తారు. అదనమాట ఇది మాట్లాడేది. మీరు ఓట్ చేసిన తర్వాత అంటే అందరూ నామినేషన్స్ వేస్తారు, దాంట్లో ఒకరు కదా గెలుస్తారు. ఆ గెలిచిన అతను ఏం చేస్తారు, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ ఎలక్షన్స్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్గా, అదే స్టేట్ ఎలక్షన్స్ అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నుకు కాబడతారు. కాబట్టి ఏం చేస్తారు, అతను ఓట్ చేస్తాడు, ఏంటి మెంబర్గా ఓట్ చేస్తాడు. చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలో ఉన్న వాళ్ళనే కదా మినిస్టర్లుగా చేస్తారు. అంటే మినిస్టర్ అయ్యాక మళ్ళీ ఇంకో ఓట్ చేయాలి, అది స్టేట్ లెవెల్లో అయినా సెంటర్లో అయినా. ఓకే, ఇదనమాట. ఓకే, ఫస్ట్ చూడండి. ఇంకొకటి, ది జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ది కాగ్, అలాగే కింద వచ్చేసి ది జడ్జెస్ ఆఫ్ హైకోర్టు. ఓకే, ఫస్ట్ షెడ్యూలు సెకండ్ షెడ్యూల్ అయిపోయింది. థర్డ్ షెడ్యూలు ఓట్స్ అయిపోయింది, వీళ్ళందరూ ఓట్ చేస్తారని చెప్పారు. ఫోర్త్ షెడ్యూలు సీట్స్, రాజ్యసభ సీట్స్. ఫిఫ్త్ షెడ్యూలు షెడ్యూల్ ఏరియాస్కి సంబంధించింది. సిక్స్త్ షెడ్యూలు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాము. సెవెంత్ షెడ్యూలు డివిజన్ ఆఫ్ పవర్స్. ఎయిత్ షెడ్యూలు లాంగ్వేజెస్ గురించి మాట్లాడడం. నైన్త్ షెడ్యూలు ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడడం. 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడడం. 11th షెడ్యూల్ పంచాయత్స్ గురించి. 12th షెడ్యూల్ మున్సిపాలిటీస్ గురించి మాట్లాడడం. ఓకే, ఫెడరలిజం కాబట్టి ఎక్స్క్లూజివ్గా ఇవన్నమాట. ఇది ఓకే. ఓకే, ఇప్పటికి మనం ఏంటి పార్ట్స్ కంప్లీట్ చేసాము, అలాగే షెడ్యూల్స్ కంప్లీట్ చేసాము, రైట్. ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చూద్దాం. మనం ఇంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసుకున్నాం కాన్స్టిట్యూషన్ని, బట్ మనము కూడా వేరే వేరే కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం అనమాట. ఈవెన్ ఇది స్వయంగా అంబేద్కర్ గారు కూడా చెప్పారు. ఆ విషయం మన కాన్స్టిట్యూషన్ డిబేట్స్ చూస్తే కానీ ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఇది సోర్సెస్ అన్ని లక్ష్మీకాంత్ దగ్గర బుక్లోంటివే, అవన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్. ఈ యాక్ట్ నుంచి ఏం తీసుకున్నాం అంటే ఫెడరలిజం కాన్సెప్ట్ తీసుకున్నాము. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడైనా ఫెడరలిజం అనే వర్డ్ యూజ్ చేస్తున్నామా, లేదు. మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మెన్షన్ చేస్తున్నాం, అంతేగాని ఫెడరలిజం అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనది యూనిటేరియన్ స్పిరిట్గా ఉంటుంది కాబట్టి ఫెడరలిజం అని ఎక్కడ మెన్షన్ చేయరు. బడ్జెట్ అనే పదం ఎక్కడైనా మెన్షన్ చేస్తున్నామా మనము కాన్స్టిట్యూషన్లో? బడ్జెట్ కూడా మెన్షన్ చేయం. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది మెన్షన్ చేస్తుంటాం. ఇంకా క్యాబినెట్ అనే పదం ఎక్కడైనా వాడున్నామా? ఎస్, వాడున్నాం, ఒకే ఒక్క దగ్గర. అది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తున్నామా? లేదు. ఎప్పుడు మెన్షన్ చేసాము? 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1978 తీసుకున్నప్పుడు అప్పుడు మెన్షన్ చేసామన్నమాట. ఎక్కడ? నేషనల్ ఎమర్జెన్సీది ఆర్టికల్ 352 దగ్గర మెన్షన్ చేస్తున్నాం, రైట్. ఓకే, మళ్ళీ డీవియేట్ అవ్వద్దు. ఇప్పటి వరకు అయితే ఈ పార్ట్స్, షెడ్యూల్స్, ఈ సోర్సెస్ చూద్దాం. ఇంకొక వీడియో కావాలంటే అప్పుడు మనం ఆర్టికల్స్ గురించి, అమెండ్మెంట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ అయితే ఇది తెలిసి ఉండాలి కదా, అందుకనేది. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఫెడరలిజం కాన్సెప్ట్. అలాగే ఫెడరలిజం అంటేనే ఇంకొక ఎలిమెంట్ ఏముంది? గవర్నర్స్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్స్, వాది కానీ, ఇంకా జ్యుడిషియరీ కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ నుంచే తీసుకున్నాం. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిలింగ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జ్యుడిషియరీ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మనము
బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నప్పుడే మనకు ఉంది, ఎవాల్వ్ అయ్యింది ఇది, ఈ విషయం గుర్తుందాం. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏంటి బెంగాల్లో పెట్టాము. అప్పుడు 1+3 ఎలిజా ఇంపే ఈయన సీజేగా ఉంటారని చెప్పాము. తర్వాత 1935 యాక్ట్ ద్వారా సుప్రీంకోర్టుని, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఐచిస్లిన్ కమిషను, లీ కమిషను, తర్వాత 1926లో ఫామ్ అయ్యింది, యూపీఎస్సీ ఉండాలని చెప్పారు. ఆ రెండు అక్కడ ఉన్నాయి కదా ఆల్రెడీ, అదే అనమాట ఇక్కడ కూడా. నెక్స్ట్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ చూద్దాం. ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే మనం 200 years వాళ్ళ రూలింగ్లోనే ఉన్నాం కదా. సో మామూలుగా అంటారు కదా, ఒక 6 నెలలు వాళ్ళు వీళ్ళు సావాసం అయితే వాళ్ళు వీలవుతారు అట్లా అనేసి. మరి 200 ఏళ్ళు వాళ్ళు మనల్ని పాలించినప్పుడు మన అడ్మినిస్ట్రేషన్లో కూడా వాళ్ళ ఇంపాక్ట్ ఈజీగా ఉంటుంది కదా. అలా ఉన్న వాటిని ఏమేమి తీసుకున్నాము అంటే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, చాలా 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 ఇంపార్టెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పి మళ్ళీ ఏం చెప్తున్నాం, పార్లమెంటరీ ప్రివిలేజెస్ కూడా చెప్తున్నాం. వాళ్ళ ప్రివిలేజెస్ కూడా ఉండాలి కదా, ఆ ప్రివిలేజెస్ మాట్లాడామన్నమాట. ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎలా ఉండాలి స్ట్రక్చర్ అనేది అంట, బైకామరలిజంగా ఉండాలంట. అంటే అప్పర్ హౌస్ లోయర్ హౌస్ ఉండాలి అని చెప్తున్నారు. ఇండియాలో అప్పర్ హౌస్ని లోయర్ హౌస్ని ఏమంటాం, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, హౌస్ ఆఫ్ పీపులేనా. ఇంకొక పదం కూడా చెప్పాం, క్యాబినెట్ సిస్టమ్ కూడా మనము ఈ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచే కాన్సెప్ట్ తీసుకున్నాం అనమాట, క్యాబినెట్ సిస్టమ్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పదం ఏంటిది, రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, చట్టబద్ధ పాలన. చాలాసార్లు వినే ఉంటారు ఈ న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడండి, చట్టబద్ధ పాలన. ఇక్కడ రాజు గొప్ప కాదు, రాజు కొడుకు గొప్ప కాదు, ఇంకొకరు గొప్ప కాదు. ఇక్కడ ఏది గొప్ప అంటే చట్టం గొప్పది. చట్టం ముందు అందరం సమానమే, చట్టం నుంచి సమాన రక్షణ కల్పించబడుతుంది. ఎక్కడ ఆర్టికల్ 14 చెప్పారా, చట్టబద్ధ పాలన. ఇప్పుడు రాజ్యాంగబద్ధ పాలన మంది అంటే ఈ కాన్స్టిట్యూషన్ చెప్పింది, సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అనే కదా కాన్స్టిట్యూషన్ అంటాము. ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, రూల్ ఆఫ్ లా, చట్టబద్ధంగా చట్టం ప్రకారం చట్టం ఏం చెప్తుందో దాన్ని బట్టే పాలన సాగించాలి. అంతేగాని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తే కుదరదు. అందరికన్నా సుప్రీం ఇక్కడ చట్టమే అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ లెజిస్లేటివ్ ప్రొసీజర్. ఇప్పుడు పార్లమెంట్ అంటేనే అంటే లెజిస్లేచర్, అంతేనా, లెజిస్లేచర్. వాటి ముఖ్యమైన పని ఏంది, చట్టసభలు ముఖ్య పని ఏంది, చట్టాలు చేయడం, అంతే లెజిస్లేచర్ ప్రొసీజర్. నెక్స్ట్ ఈ వర్డ్ కూడా చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సింగిల్ సిటిజన్షిప్, అది కూడా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నామన్నమాట. సింగిల్ సిటిజన్షిప్ కూడా ఇప్పుడు బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం కెనడియన్ కాన్స్టిట్యూషన్ చూద్దాం. అప్పుడు ఎందుకంటే అక్కడ ఫెడరలిజం కాన్సెప్ట్ని మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాం కదా, సో అందుకనేసి మనం కెనడియన్ కాన్స్టిట్యూషన్ కూడా దాని పక్కనే చదువుదాం. అప్పుడు ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది మనకు, రైట్. ఇప్పుడు చూడండి, కెనడియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది, ఫెడరలిజం విత్ స్ట్రాంగ్ సెంటర్. ఓకే, అందుకనే కదా మనం పార్ట్ 1లో ఏమంటాము, ఆర్టికల్ 3లో డిస్ట్రక్టబుల్ స్టేట్స్ విత్ అన్డిస్ట్రక్టబుల్ నేషన్. అంటే మనలో మనం స్టేట్స్ డివైడ్ అవ్వచ్చు కానీ అందరూ ఒక యూనిటీగానే ఉంటుంది అనమాట, అది చెప్తుంది. నెక్స్ట్ వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యూవర్ పవర్స్ ఇన్ ద సెంటర్. కెనడియన్ కాన్స్టిట్యూషన్ మ్యాక్సిమం సెంటర్ని ఆర్బిటరీగా చూపిస్తుంది అనమాట, అందుకనే రెసిడ్యూవర్ పవర్స్. ఆర్టికల్ ఏంటి రెసిడ్యూవర్ పవర్స్కి, 248 అయినా ఒకసారి చూడండి. 246 ఏంటి, లిస్టుల గురించి మాట్లాడుతుంది. సెంటర్ లిస్ట్ 1 ఏంటి, లిస్ట్ 2 ఏంటి, లిస్ట్ 3 ఏంటి అని. 248 ఏంటి, రెసిడ్యూ పవర్స్ గురించి మాట్లాడుతుంది. పార్ట్ 11లో ఉంటాయి వీటన్నిటి గురించి. ఓకే, నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ బై సెంటర్. చూసారా, ఇది కూడా ఫెడరలిజం కాన్సెప్టేనా, సెంటర్కి ఆర్బిటరీ పవర్ ఇస్తుందా. ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అన్న వాళ్ళకే పవర్, రెసిడ్యూ పవర్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్స్ అపాయింట్ చేసే పని కూడా వాళ్ళకే ఇచ్చారు, అంటే స్టేట్ మీద ఇండైరెక్ట్గా మీకు కంట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. మనకు ఉంది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, ఎక్కడుంది, ఆర్టికల్ 143నేనా. థర్డ్ సుప్రీం కోర్టు ఎస్సీ జడ్జి కేసు ఉంది కదా మనకు,
ఆ జడ్జి కేసులో కూడా ఏం చెప్పారు, ఇదేనా అక్కడే కదా 1+4 కొలీజియం అంటే అని చెప్పారు. థర్డ్ జడ్జి కేసు అంటాం దీన్ని. ఆ కేసులో ఏంటి, ప్రెసిడెంట్ అయినా 143ని వాడే కదా, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ వాడారు. ఓకే, ఇక్కడికి మనం ఏం కంప్లీట్ చేసాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కంప్లీట్ చేసాం, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ చేసాం, కెనడియన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు యూఎస్ చూద్దాం. యూఎస్ నుంచి ఏం తీసుకున్నాం, యూఎస్ నుంచి ఇదంతా కొంచెం సిటిజన్ సెంట్రిక్గా ఎక్స్పెక్ట్ చేయండి, అప్పుడు ఇది సెట్ అవుతుంది. ఫెడరల్ ఫండమెంటల్ రైట్స్, ఓకే. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, మీకు రైట్స్ కానిపోతే ఎక్కడికి వెళ్తాము, ఆర్టికల్ 32 కింద, ఆర్టికల్ 226 కింద రిట్స్ గురించి మాట్లాడతామా, హైకోర్టులకి సుప్రీంకోర్టులకి వెళ్తాం, అంటే జ్యుడిషియరీ దగ్గర. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, జ్యుడిషియరీకి స్వాతంత్రం ఉండాలి, అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ ఆల్రెడీ మీరు మాట్లాడున్నాం. ఎక్కడ మాట్లాడున్నాం, ఆర్టికల్ 50లో మాట్లాడున్నాం. నేను డివిజన్ ఆఫ్ పవర్స్ చెప్పట్లేదు. డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే సెంటర్కి స్టేట్కి మధ్యన ఉండేది. అది ఎక్కడ చెప్పారు, షెడ్యూల్ 7లో చెప్పున్నాం, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని చెప్పి. ఇక్కడ నేనేమంటున్నా, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీకి ఉన్న డిమార్కేషన్స్ గురించి ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉండాలి అని చెప్తున్నారు. అంతే కదా, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ లేకపోతే ఇప్పుడు గవర్నమెంటే చట్టం తీసుకొచ్చింది అనుకో, ఆ చట్టంలో తప్పు ఉందో ఒప్పు ఉందో ఎలా చెప్తుంది, దానికి ఆ మాత్రం స్వాతంత్రం ఉండాలి, అప్పుడే అది ఇండిపెండెంట్ బాడీగా వర్క్ చేయగలదు. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ, ఇది ఓ పెద్ద బ్రహ్మాస్త్రం ఎవరికి, జ్యుడిషియరీకి సంబంధించి. జ్యుడిషియల్ రివ్యూ కింద ఖచ్చితంగా 9th షెడ్యూల్ వస్తుంది అని చెప్పారా, ఏ కేసులో చెప్పారు, వైఆర్ కోహిలో కేసేనా. అప్పటికి ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ లేకుండా ఉండేది, అంటే కోర్టుకి దాంట్లో ఇంటర్వ్యూన్ అవ్వకూడదు అన్నట్టుగా చెప్పారనమాట. బట్ అవుతుంది అని చెప్పారు. న్యాయ సమీక్షాధికారం, ఈవెన్ జ్యుడిషియల్ రివ్యూ తను కూడా రివ్యూ చేసుకుంటుంది, ఆ రైట్ కూడా దానికి ఉంటుంది. అందుకే కదా ఒక్కొక్కసారి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి దానికి, మేనకా గాంధీ కేసేనా. మేనకా గాంధీ కేసు 1978, కానీ అంతకుముందు ఏంటి, జబల్పూర్ కేసు, ఏడిఎం జబల్పూర్ కేసు. ఈ కేసులో 1975 టైంలో ఏంది, ఈవెన్ ఆర్టికల్ 21ని కూడా సస్పెండ్ చేయొచ్చు నేషనల్ ఎమర్జెన్సీ టైంలో అని చెప్పారు, గుర్తుందా. బట్ అది ఎంత రాంగ్ ఇప్పుడు చూడండి, ఆలోచించండి ఈ రోజున్న జనరేషన్లో. కానీ సుప్రీంకోర్టే అదే జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టే మేనకా గాంధీ కేసులో చెప్పింది 1978లో, మేము ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా వాడము, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాడతాము అని చెప్పి ఆర్టికల్ 21కి ఇమ్మెన్స్ పవర్స్ ఇచ్చేసింది అనమాట. జీవించే హక్కు అందరికీ ఉంది, దాన్ని మీరు రైట్ డిప్రైవ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అది మనం చదివేదానికి చిన్న పదంగా ఉన్నా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎన్కౌంటర్లే ఉన్నాయి, వాళ్ళు ఎన్కౌంటర్ అని చెప్పేసి ఏమంటారు, షూట్ చేసేస్తున్నారు. అసలు పనిష్మెంట్ ఇవ్వడానికి పోలీస్ ఎవరు, పోలీస్ డ్యూటీ ఏంటి, ఇన్వెస్టిగేషన్ చేయడమే. పోలీస్ ఎవరి కింద ఉంటుంది, స్టేట్ సబ్జెక్టు, అంతే కదా. జ్యుడిషియరీ కదా చెప్పాలి, నువ్వు తప్పు చేసావా ఒప్పు చేసావా అని చెప్పి న్యాయోపన్యాయాలు విని ఇద్దరు పక్కన వాదనలు విని అప్పుడు న్యాయం చెప్పాలి. కానీ పోలీస్ ఎవరు చేయడానికి, అంటే అతను చనిపోయిన వ్యక్తికి కూడా జీవించే హక్కు ఉంటుంది కదా. ఆర్టికల్ 21 అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసేసుకుంటారా, కాదు కదా. దీనికి ఒక మెథడ్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారమే ప్రతి ఒక్కరూ యాక్ట్ చేయాలి, మీరెవరు చేయడానికి అవన్నీ. అందుకని చెప్పి ఆర్టికల్ 21 ఆ సిచ్యువేషన్స్ బట్టి అనమాట, కేసుకి డిఫరెన్స్ ఉంటుంది. ఒకరికి ఒకలాంటి ఇష్యూ, ఇంకోటి ఇంకోలాంటి ఇష్యూ, ఏదైనా సరే ఆర్టికల్ 21ని మీరు డిప్రైవ్ చేయకూడదు అని చెప్పింది. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట జ్యుడిషియల్ రివ్యూకి, తను కూడా మార్చుకునింది. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ఎస్సీ హైకోర్టు జడ్జెస్. ఈవెన్ ఒకవేళ తప్పు చేశారా అనుకోండి, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ని కూడా రిమూవ్ చేసే రైట్ దీనికి ఉంది. చూసారా, జ్యుడిషియరీ ఏమో ఫండమెంటల్ రైట్స్ కాపాడడానికి వచ్చింది, మళ్ళీ అది తప్పు చేస్తానేమో అని చెప్పి దానికి జ్యుడిషియల్ రివ్యూ కూడా ఉంది. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఎవరి తప్పునైనా చూడడము కరెక్టే, ఎట్ ది సేమ్ టైం తనలో ఉన్న దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటుంది అనమాట. అది జ్యుడిషియల్ రివ్యూ పర్టికులర్గా చెప్పాలంటే ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 2కి సంబంధించింది, అంటే లాలో ఉన్న తప్పులు ఏంటి అని చెప్పడం. బట్ దీంట్లోనే వాటి జడ్జిమెంట్స్ని కూడా కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా తప్పు ఎక్కువ అయింది అంటే ఏం చేస్తాం, రిమూవ్ చేస్తాం కదా. అట్లాగే రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్. ఓకే, సుప్రీంకోర్టు హైకోర్టు ఏంటి, ఈవెన్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా చేసేయచ్చు. ప్రెసిడెంట్ కూడా నథింగ్ అని చెప్తారనమాట.
రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఇవన్నీ కాన్స్టిట్యూషన్ హెడ్స్ అయినా వీళ్ళని కూడా రిమూవ్ చేయొచ్చు అంటారు. యూఎస్ చూస్తే కొంచెం ఎక్కువ లిబరలైజ్గా కనిపించిన వర్డ్స్ అన్ని యూఎస్ కాన్స్టిట్యూషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఈ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ప్రెసిడెంట్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకుని ఒకసారి గుర్తుపెట్టుకోండి, యూఎస్ నుంచి. ఈ విషయం మర్చిపోవద్దు. మళ్ళీ కూడా ప్రెసిడెంట్కి సంబంధించి మనం మాట్లాడదాం. ఇంకొక మాట ఏంటంటే ఇంపీచ్మెంట్ అనేది ఓన్లీ ప్రెసిడెంట్కే ఉంది, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్కి లేదు. అక్కడ చేసేది ఏంటి, అది సెన్సూర్ మోషన్, ఇంపీచ్మెంట్ కాదు. ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే ఇంపీచ్మెంట్ వాడతారు. ఏ ఆర్టికల్ 61ఏనా. నెక్స్ట్ ఐరిష్ కాన్స్టిట్యూషన్ చూడండి. ఐరిష్ కాన్స్టిట్యూషన్ అనగానే గుర్తు రావాల్సింది డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ జస్టిసబులా నాన్ జస్టిసబుల్. ఏ ఆర్టికల్లో చెప్పారు, ఆర్టికల్ 37ఏనా. ఫస్టే చెప్పేసారు దాని నేచర్ ఏంటి అని. కాకపోతే మీరేంటి 38లో చెప్పినట్టు మీరు వెల్ఫేర్ స్టేట్ కాబట్టి ఇవి చెయ్యాలి. ఇవి చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ ప్రజలు మిమ్మల్ని ఓట్ చేస్తారు, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు. ఓకే. నెక్స్ట్ ఏంటి, మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎవరు, యుఎస్. ఎలా ఎలక్ట్ చేయాలి అని చెప్పేది ఎవరు, ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఓకే, రెండుకి డిఫరెన్స్ అర్థమైంది కదా. అందుకనే కదా ఇంపీచ్మెంట్లో ఏంటి, బోత్ పార్లమెంట్లో అటు లోక్సభ ఇటు రాజ్యసభలో ఈవెన్ నామినేటెడ్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఎలక్షన్లో మాత్రం ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్సే పార్టిసిపేట్ చేస్తారు. ఇంకొకటి, ఇంపీచ్మెంట్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యేస్ ఏం పార్టిసిపేట్ చేయరు. కానీ ఎలక్షన్లో మాత్రం ఏం చేస్తారు, ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎమ్మెల్యే ఓట్ వాల్యూ, ఎంపీ ఓట్ వాల్యూ చెప్తామా, డిఫరెన్స్ కనిపిస్తుందా? ఎందుకంటే ఎలక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, ఇంపీచ్మెంట్ డిఫరెంట్గా ఉంది. ఎలక్షన్ ప్రొసీజర్ మనం ఐరిష్ నుంచి తీసుకున్నాం, ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ యూఎస్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. నామినేషన్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారంట, 12 మంది ఉన్నారు. ఎవరు అపాయింట్ చేసేది, ప్రెసిడెంట్. ఏ సోర్స్ మీద, లిటరేచరు, ఆర్ట్, సైన్స్, సోషల్ సర్వీస్, ఈ సెక్టార్స్ మీదనా. ఎవరైనా ఉన్నారా, ఎగ్జాంపుల్ ఉన్నారు కదా, సచిన్ టెండూల్కరు, రంజన్ గగోయి, జయా బచ్చను, వీళ్ళందరూ ఎట్లా నామినేటెడ్ మెంబర్సే. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ చూడండి. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్లో ఏముంది, యూ ఉందా ఇక్కడ. యూ అంటే యునైటెడ్గా ఉంటుంది అన్నీ ఇవి మాట్లాడేది. ఓకే, యునైటెడ్ కలిసి, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఉందా. నెక్స్ట్ కంకరెంట్ లిస్ట్ ఉందా. ఎవరు ఇక్కడ అన్నీ చూస్తే ఈ 2 పదాలు జాయింట్ అంటే కనిపిస్తాయి, సో ఇద్దరు. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడు, అలాగే ఇంటర్ కోర్స్ విత్ ఇన్ ద స్టేట్స్, ఇది కూడా ఎవరు చెప్తున్నారు, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషనే. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్, ఇది ఏం చెప్తుంది, బ్యూటిఫుల్ సెక్షన్ అని చెప్పా మన కాన్స్టిట్యూషన్లో. ఏంటి, అమెండ్మెంట్ ప్రొసీజర్. అమెండ్మెంట్ ప్రొసీజర్ ఎక్కడ చెప్తున్నారు, ఆర్టికల్ 368ఏనా. ఏ పార్ట్ 20. ఓకే. నెక్స్ట్ ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, 238 మందేనా. స్టేట్స్ నుంచి ఉంటారు, యూటీస్ నుంచి ఉన్నారు. ఏ షెడ్యూల్లో చెప్తున్నారు, షెడ్యూల్ 4లో చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అంటే 238 మెంబర్స్కి సంబంధించి. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము, సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, అవునా. అదే నామినేషన్ అయితే ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాము, ఐరిష్ నుంచి తీసుకున్నాం. కరెక్టేనా. ఇదిగోండి ఐరిష్ కాన్స్టిట్యూషన్. మళ్ళీ ఇది రాజ్యసభకు సంబంధించింది, అంటే ఐరిష్కి ఉంది, సౌత్ ఆఫ్రికాతో కలిపింది. సౌత్ ఆఫ్రికా అంటే మన గాంధీ గారు అప్పుడు ట్రైన్లోంచి బయటకు పంపించేశారు, ఈ కథ అంతా వినింది అక్కడైనా. ఐరిష్ అంటే అనిబిసెంట్, ఈ కథైనా గాంధీ గారు, అనిబిసెంట్ గారు. నెక్స్ట్ ఐరిష్ కాన్స్టిట్యూషన్లో మనం ఏం చేసాము, మన ప్రెసిడెంట్ గురించి మాట్లాడాం. ఏమని మాట్లాడాం మనము, మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ మాట్లాడాం, అవునా. అంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడాం ఎక్కడ, ఐరిష్లో. కానీ రిమూవల్ ఎక్కడ మాట్లాడాం, యుఎస్ కాన్స్టిట్యూషన్లో మాట్లాడాం. ఓకే, ఇది కూడా క్లియర్గా ఉండాలన్నమాట. ఓకే. సౌత్ ఆఫ్రికా ఏం మాట్లాడింది, నామినేషన్స్ కాదు, ఏం మాట్లాడింది, ఎలక్షన్స్కి సంబంధించి మాట్లాడింది. ఓకే, ఇదిగోండి ఎక్కడ సౌత్ ఆఫ్రికా, ఇదిగోండి ఎలక్షన్ ప్రొసీజర్ గురించి మాట్లాడింది, రైట్. కంకరెంట్ లిస్ట్ గురించి మాట్లాడింది
ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. జాయింట్ సిట్టింగ్ ఆర్టికల్ ఏంటి 108 అంతేనా. కంకరెంట్ లిస్ట్ ఎక్కడ ఉంటుంది, ఆర్టికల్ 246లో ఉంది. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎంట్రీస్, 52 ఉన్నాయి. మొత్తం ఎన్ని 47. ఒకసారి ఆ 5 ఏంటో చెప్పగలరా, ఇక్కడ రాద్దాం తీయండి. 47 నుంచి 52 అయింది. మరి ఆ 5 ఏంటి, 11A 30, ఒక్క నిమిషం, 17A 17B 20 తీసేసేయండి, 25 తీసేసేయండి, 20A తీసేసి 25 తీసేసేయండి, 33A అంతేనా. 11A ఏం చెప్తోంది, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ గురించి చెప్తుందా. 17A ఏం చెప్తోంది, ఫారెస్ట్ గురించి మాట్లాడుతుందా. 17B ఏమంటుంది, వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడుతుందా. 25 ఏంటి, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుందా. 33 ఏంటి, వెయిస్ అండ్ మెజర్స్ గురించి మాట్లాడుతుంది అంతేనా. ఓకే. యూనియన్ లిస్ట్లో ఉన్నవి అయితే ఏంటి, యూనియన్ లిస్ట్లో ఉన్నవి 2A ఏంటి, డిప్లాయ్మెంట్ ఆఫ్ సివిలియన్ ఫోర్సెసేనా. ఒకసారి ఇవన్నీ ఎంట్రీ నెంబర్స్ ఉంటుంది, లక్ష్మీకాంత్లో కూడా చెక్ చేయండి ఒకసారి. 92A 92B ఉంటుంది. 92A కానీ 92B ఏంటి, కన్సైన్మెంట్ ఆఫ్ గూడ్స్. 92A కన్సైన్మెంట్ ఆఫ్ గూడ్స్ ఎక్సెప్ట్ న్యూస్ పేపర్స్ మీద ట్యాక్స్ ఎవరిది, అక్కడ స్టేట్స్ది. ఇది కన్సైన్మెంట్కి సంబంధించి. ఇంకా ఏం మాట్లాడుతుంది, ఇది కూడా ఇంటర్కోస్టల్లో జరిగే ట్రేడ్ గురించి మాట్లాడుతుంది. ఓకే సరే, ఇప్పుడైతే వచ్చేసి మళ్ళీ మన దీంట్లోకి వచ్చేసండి, జపాన్ కాన్స్టిట్యూషన్కి వచ్చేసండి. జపాన్ కాన్స్టిట్యూషన్ ఏంటి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇప్పుడు దాకా మేనకా గాంధీ కేసులో మాట్లాడాం కదా, చట్టబద్ధ ప్రకారం తప్ప ఇంకా ఏ విధంగానూ మీకు మీ జీవించే హక్కుని తీసేయకూడదు అని చెప్పి జపాన్ కాన్స్టిట్యూషన్ చెప్పారు. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాము, ఆర్టికల్ 21కి సంబంధించింది. కానీ ఈ మెథడ్ ఉంది కదా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, దాన్ని మాత్రం జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అనమాట. ఇది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కన్నా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇదే కదా మేనకా గాంధీ గారి కేసు చెప్పింది. ఎక్కడి నుంచి తీసుకున్నాం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, రైట్. ఓకే, నెక్స్ట్ మనం ఏంటి, సోవియట్ రష్యా గురించి, యుఎస్ఎస్ఆర్ గురించి చూద్దాం. యుఎస్ఆర్ అనగానే ఇప్పుడు ఆల్మోస్ట్ దేనికి ఆపోజిట్గా ఉంటుంది, యూఎస్కి ఆపోజిట్. యూఎస్ ఏంటి, ఫండమెంటల్ రైట్సా, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ ఐడియా ఆఫ్ జస్టిస్ ఏ విధంగా, న్యాయం ఏ విధంగా ఉందంట, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ ఉండాలి, ఎకనామిక్ జస్టిస్ ఉండాలి, ఇచ్చి పూరుండకూడదు. సోషలిజం కాన్సెప్ట్ కూడా అదేనా, ఇదే కదా ప్రియాంబుల్ యాడ్ చేసాం. ఏ ఆర్టికల్, ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటు, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976. ఏ పదాలు చేర్చాము, సోషలిస్ట్, సెక్యులరు, అలాగే ఇంటిగ్రిటీ. అవునా, ఈ సెక్యులర్ పదం కోసం ఎన్నిసార్లు గొడవలు అవుతుందో ఇప్పటికీ మన ఇండియాలో. ఓకే, అయితేనే ఉంటాయి ఇంక గొడవలు. అట్లాగే సోషలిజం, ఇది కూడా గొడవ అవుతుంది కదా. ఈవెన్ 2024 ఎలక్షన్స్ ముందు కూడా సోషలిజం కాన్సెప్ట్ చాలా న్యూస్లో ఉండే. అప్పుడు రాహుల్ గాంధీ వచ్చి స్టేట్మెంట్ ఇస్తే మోడీ గారు వచ్చి మీ మంగళసూత్రాలు కూడా తీసుకుంటారు అన్నట్టుగా. ఇదంతా దేనికి రిలేటెడ్, సోషలిజమేనా. సోషలిజం చూసినప్పుడు ఆర్టికల్ 39 కూడా చూడండి, అప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ప్లానింగ్ కమిషన్ 39 మీదే కదా డిపెండ్ అయ్యి వచ్చింది. అంటే ఏంటి, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఎప్పుడు ఒకరి చేతిలో ఉండకూడదు, అందరి చేతిలోకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అంట. ఓకే, అంటే ఆర్థిక అసమానతలు తగ్గించడము. ఆర్థిక అసమానతలు ఇప్పుడు ఒక గవర్నర్గా దాని ప్రైమరీ డ్యూటీ ఏంటండి, ఎడ్యుకేషన్ ఇవ్వడం, అవునా, హెల్త్ ఇవ్వడం, ఎంప్లాయ్మెంట్. ఇది కాకుండా లా అండ్ ఆర్డరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఈ 5 డ్యూటీలు, అందులో ఈ 3 ప్రైమరీగా ఒక గవర్నమెంట్గా ఉన్న సంస్థ చేయాల్సిందే. గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ 3 చేయాలి. ఈ 3 చేయాలంటే సొసైటీలో ఏమేమైంది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి, అవునా. ఈ ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఇవి ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఆర్థిక అసమానతలు తగ్గి పావర్టీ అనేది తగ్గుతుంది, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది, ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, అంటే ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. ఇది కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వైమూర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ ఏందంటే, జర్మనీ గురించి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆల్రెడీ మనం ఇంకో దగ్గర మాట్లాడాం, ఇక్కడ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ దగ్గర కూడా మాట్లాడాం. ఇదిగోండి, ఇదిగోండి, రైట్.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అడ్మినిస్ట్రేషన్, అంటే అప్పటికి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉంది మన దగ్గర. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకున్న సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం. దీన్ని ఎక్కడ మాట్లాడుతున్నారు అంటే జర్మనీ కాన్స్టిట్యూషన్ దగ్గర మాట్లాడుతున్నాం, అది ఇక్కడ చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ ఏం మాట్లాడుతుంది? ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ లిబర్టీ, మన టిప్పు సుల్తాను మన హిస్టరీలో చదివాం కదా, వీళ్ళే అనమాట. రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్, రిపబ్లిక్, ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఈ పదాలన్నీ మనం ప్రియాంబుల్లో పెట్టిన పదాలే. ఇవన్నీ ఇక్కడ తీసుకున్నాం ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి. అంటే ప్రియాంబుల్లో మనం తీసుకున్న పదాలు ఎక్కడెక్కడి నుంచి వాడాము ఇక్కడ రాద్దామా. ప్రియాంబుల్కి సంబంధించి మనం సోవియట్ యూనియన్ నుంచి తీసుకుని పదాలు పెట్టాము, అట్లాగే ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని పదాలు తీసుకున్నాం, వాటిని పెట్టాం. ఓకే, నెక్స్ట్ ఐరిష్ దగ్గర నుంచి చూద్దాం. ఐరిష్కి సంబంధించి ఏంటి, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ చూద్దాం. ఫస్ట్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఐరిష్ కాన్స్టిట్యూషను, బట్ రిమూవల్ యుఎస్ కాన్స్టిట్యూషను, రైట్. మళ్ళీ నామినేషన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ ఐరిష్, అదే ఎలక్షన్ అయితే సౌత్ ఆఫ్రికానేనా. ఓకే, ఇది క్లారిటీ ఉంది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి, అట్లాగే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము, మనం జర్మనీనేనా. ఈ మాత్రం క్లారిటీ ఉండాలన్నమాట. వేటి మీద మన సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాము, యూ అని చెప్పా, అంటే 108 జాయింట్ సిట్టింగ్ కంకరెంట్ లిస్ట్, అంతేనా. నెక్స్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సౌత్ ఆఫ్రికానేనా, ఇదిగోండి రాసున్నాం కదా ఆల్రెడీ, ఎక్కడ రాసున్నాము, ఇదిగోండి అమెండ్మెంట్ ఆఫ్ ద ప్రొసీజర్ సౌత్ ఆఫ్రికాను. ఓకే, హోప్ ఈ వీడియోతో కొంచెమైనా సరే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. పార్ట్స్ గురించి కానీ, షెడ్యూల్స్ గురించి కానీ, సోర్సెస్ గురించి కానీ. ఇంకో వీడియోలో డీటెయిల్గా కావాలంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాట్లాడదాము, అలాగే అమెండ్మెంట్స్ గురించి మాట్లాడదాం. సో దట్ ఒక ఓవర్వ్యూ అనేది అయితే వస్తుంది కాన్స్టిట్యూషన్ మీద. ఓకే, బాయ్.